Hi students, today topic is all air conditioning system. All air systems use air to heat or cool rooms. All air system లో airని యూజ్ చేసుకుని రూమ్ని హీట్ చేసుకోవచ్చు లేదా కూల్ చేసుకోవచ్చు. They may also have the added capability of controlling humidity and furnishing outdoor ventilation. ఇక్కడ ఆల్ ఎయిర్ సిస్టంలో హ్యూమిడిటీ అండ్ ఫర్నిషింగ్ అవుట్డోర్ వెంటిలేషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, విచ్ ద హైడ్రోనిక్ సిస్టమ్ కెనాట్ డూ. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న మనం హైడ్రోనిక్ సిస్టంలో ఈ హ్యూమిడిటీని ఫర్నిషింగ్ అవుట్డోర్ వెంటిలేషన్ని కంట్రోల్ చేయలేమన్నమాట. ఎయిర్ ఈజ్ హీటెడ్ అట్ హీట్ సోర్స్ సచ్ యాజ్ ఫర్నేస్. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే హీట్ సోర్స్గా దేన్ని తీసుకుంటున్నాము అంటే ఫర్నేస్ని తీసుకుంటున్నాం. ఈ హీట్ సోర్స్ ద్వారా ఎయిర్ని హీట్ చేస్తున్నాం. ద హీటెడ్ ఎయిర్ ఈజ్ సర్క్యులేటెడ్ బై ఏ ఫ్యాన్. హీట్ సోర్స్ ద్వారా హీట్ అయిన ఎయిర్ని ఫ్యాన్ ద్వారా ఏం చేస్తున్నాం, సర్క్యులేట్ చేస్తున్నాం. ఇట్ ట్రావెల్స్ టు ఈచ్ రూమ్ త్రూ ఏ సప్లైర్ ఎయిర్ డక్ట్స్. ఆ హీట్ అయిన ఎయిర్ని త్రూ ఏ ఎయిర్ డక్ట్స్ ద్వారా ప్రతి రూమ్కి సప్లై చేస్తున్నాము. ఎయిర్ డక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ పాస్ చేయడానికి హాట్ ఎయిర్ని పాస్ చేయడానికి యూజ్ చేసే పైప్ లాంటివి అనమాట డక్ట్స్ అంటే. ఇట్ ట్రావెల్స్ టు ఈచ్ రూమ్ త్రూ ఏ సప్లై ఎయిర్ డక్ట్స్. ఎయిర్ డక్ట్స్ ద్వారా ప్రతి రూమ్కి హాట్ ఎయిర్ని సప్లై చేస్తాం. చూడమ్మా, ఇక్కడ హీట్ సోర్స్ని యూజ్ చేసాం. హీట్ సోర్స్ని యూజ్ చేసుకుని ఎయిర్ని హీట్ చేసుకున్నాం. హీట్ చేసుకున్న ఎయిర్ ఫ్యాన్ ద్వారా సర్క్యులేట్ చేసుకుని సప్లైర్ ఎయిర్ డక్ట్స్ ద్వారా ప్రతి రూమ్కి ఇస్తున్నాం అనమాట. The supplier air enter the room through a outlets called a air diffusers or resistors. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఎయిర్ డిఫ్యూజర్స్ ఆర్ రెసిస్టర్స్ని యూజ్ చేసుకుని ఆ ఎయిర్ని ఏం చేస్తున్నాం, రూమ్లోకి పాస్ ఆన్ చేస్తున్నాం. దట్ ఆర్ డిజైన్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద రూమ్. ఈ చేయడం వల్ల ఏమవుతుంది అంటే రూమ్ మొత్తం ఎయిర్ అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. When the warmed supply air enter the room is heated. హీట్ సోర్స్ ద్వారా హీట్ అయిన ఎయిర్ ఫ్యాన్ ద్వారా సర్క్యులేట్ చేసుకుని సప్లై ఎయిర్ డక్ట్స్ ద్వారా పాస్ అయ్యి రూమ్కి ఎలా ఎంటర్ అవుతుంది, త్రూ ఏ ఎయిర్ డిఫ్యూజర్ ద్వారా రూమ్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న రూమ్ మొత్తం ఎలా ఉంది, చాలా కూల్గా ఉంది. ఎప్పుడైతే హాట్ ఎయిర్ అనేది ఈ రూమ్లోకి ఎంటర్ అయ్యిందో ఈ రూమ్లో ఉన్న రూమ్ మొత్తం ఎలా అవుతుంది, హీట్గా అవుతుంది. రూమ్ మొత్తం హీట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ రూమ్ అనేది హీట్ అయిపోయిందో అక్కడున్న మనం పంపించిన హాట్ ఎయిర్ మొత్తం ఆ హీట్ని ఇచ్చేసి అది ఎలా తయారవుతుందంటే కూల్గా తయారవుతుంది. ఆ కూల్ ఎయిర్ అనేది రిటర్న్ ఎయిర్ డక్ట్స్ ద్వారా మళ్ళీ ఎక్కడికి వస్తుంది, హీట్ సోర్స్కి వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు రిటర్న్ ఎయిర్ డక్ట్స్ ద్వారా వచ్చేటప్పుడు కొంత ఎయిర్ అనేది ఎగ్జాస్టెడ్ ఎయిర్ అవుతుంది, అంటే కొంత ఎయిర్ బయటికి వెళ్ళిపోతుంది. కొంత ఎంతైతే ఎయిర్ బయటికి వెళ్ళిపోయిందో మళ్ళీ అంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అంటే అవుట్డోర్ ఎయిర్ని తీసుకుంటున్నాం. ఈ రెండింటిని కలిపి మళ్ళీ ఎక్కడికి ఇస్తున్నాం, హీట్ సోర్స్కి ఇస్తాం. హీట్ సోర్స్ ద్వారా హీట్ అయ్యి మళ్ళీ ఫ్యాన్ ద్వారా ఏమవుతుంది, ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సప్లై ఎయిర్ డక్ట్స్ ద్వారా పాస్ అయ్యి త్రూ ఎయిర్ డిఫ్యూజర్ ద్వారా రూమ్లోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ రూమ్ని ఏం చేస్తుంది, హీట్ చేస్తుంది. హీట్ చేసిన తర్వాత ఆ ఎయిర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, కూల్గా చేంజ్ అవుతుంది. ఆ కూల్ ఎయిర్ని రిటర్న్ ఎయిర్ డక్ట్స్ ద్వారా మళ్ళీ ఎక్కడికి ఇస్తున్నాము, హీట్ సోర్స్కి ఇస్తున్నాం అనమాట. ఏ హ్యూమిడిఫైర్ మే ఆల్సో బీ ఇన్క్లూడెడ్ టు మెయింటైన్ ఏ కంఫర్టబుల్ రూమ్ హ్యూమిడిటీ ఇన్ వింటర్. ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము అంటే హ్యూమిడిఫైర్ని యూజ్ చేస్తున్నాం. ఈ హ్యూమిడిఫైర్ని యూజ్ చేయడం వల్ల వింటర్ సీజన్లో కంఫర్టబుల్ రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇన్ సమ్మర్ ఎయిర్ ఈజ్ కూల్డెడ్ వెన్ ఇట్ ఈస్ ఫ్లోస్ ఓవర్ ఏ కూలింగ్ సోర్స్. సమ్మర్ సీజన్లో రూమ్ అనేది ఎలా ఉంటుందమ్మా, చాలా హాట్గా ఉంటుంది. ఈ కూలింగ్ సోర్స్ని యూజ్ చేసుకుని ఆ హాట్ని మనం ఏం చేయాలి అంటే కూలింగ్ ఎయిర్ ద్వారా హాట్ని తగ్గించాలన్నమాట. యూజువలీ ఏ కాయిల్ ఆఫ్ ట్యూబింగ్ కంటైనింగ్ ఏ ఫ్లూయిడ్ కూల్డ్ బై రిఫ్రిజరెంట్ ఎక్విప్మెంట్స్. ఈ కూలింగ్ సోర్స్గా ఏం తీసుకుంటున్నాము అంటే ఏ కాయిల్ ఆఫ్ ట్యూబింగ్, దానిలో ఏముంటుంది అంటే ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ని ఎలా కూల్ చేస్తున్నాము అంటే బై ఏ రిఫ్రిజరెంట్ ఎక్విప్మెంట్స్. ఈ కూలింగ్ సోర్స్ ద్వారా
కూల్ అయిన ఎయిర్ అనేది రిటర్న్ సప్లై ఎయిర్ డక్ట్స్ ద్వారా ఎక్కడికి ఎంటర్ అవుతుంది, రూమ్లోకి ఎంటర్ అవుతుంది. కూలింగ్ సోర్స్ ద్వారా ఎయిర్ అనేది కూల్ అయింది, సప్లై ఎయిర్ డక్ట్స్ ద్వారా పాస్ ఆన్ అయ్యి త్రూ ఎయిర్ డిఫ్యూజర్ ద్వారా రూమ్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు వరకు ఈ రూమ్ ఎలా ఉంది, చాలా హాట్గా ఉంది. ఎప్పుడైతే కూల్ ఎయిర్ అనేది దీంట్లోకి ఎంటర్ అయ్యిందో అప్పుడు ఆ రూమ్ మొత్తం ఏమవుతుంది, కూల్ అవుతుంది. ఈ రూమ్ అనేది కూల్ అవుతున్న ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే ఆ ఎయిర్ మొత్తం ఏమవుతుంది, హీట్గా అయిపోతుంది. అంటే కూలింగ్ అనేది ఈ రూమ్ని కూల్ చేసేసింది కాబట్టి ఆ హీట్ మొత్తం ఏది తీసుకుంటుంది, ఎయిర్ తీసుకుంటుంది. ఆ ఎయిర్ అనేది హాట్ అయిపోయి ఆ హాట్ ఎయిర్ అనేది రిటర్న్ ఎయిర్ డక్ట్స్ ద్వారా ఎక్కడికి పాస్ ఆన్ అవుతుంది అంటే మళ్ళీ కూలింగ్ సోర్స్కి పాస్ ఆన్ అవుతుంది. ఈ రిటర్న్ ఎయిర్ డక్ట్స్ ద్వారా వచ్చేటప్పుడు కొంత ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోయిందో అంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ని అవుట్ ఎయిర్ నుంచి తీసుకుని ఈ రెండింటిని తీసుకుని దేనికి ఇవ్వాలి అంటే కూలింగ్ సోర్స్కి ఇవ్వాలి. ఈ కూలింగ్ సోర్స్ అనేవి మళ్ళీ ఆ ఎయిర్ని కూల్ చేసి ఫ్యాన్ ద్వారా సర్క్యులేట్ చేస్తుంది, సప్లై ఎయిర్ డక్ట్స్ ద్వారా రూమ్లోకి ఎంటర్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ రూమ్ అనేది ఏమవుతుంది, చాలా హాట్గా ఉంది కాబట్టి ఆ రూమ్ని కూల్ చేస్తుంది. కూల్ చేసిన తర్వాత ఆ ఎయిర్ అనేది ఎలా తయారవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది, హాట్గా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన హాట్ ఎయిర్ని రిటర్న్ ఎయిర్ డక్ట్స్ ద్వారా మళ్ళీ దేనికి ఇవ్వాలి అంటే కూలింగ్ సోర్స్కి ఇవ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఇలా రిపీట్గా జరుగుతుంది అన్నమాట. ప్రొవిజన్ ఆఫ్ మే బీ మేడ్ ఫర్ క్లీనింగ్ ద ఎయిర్ విత్ ఎయిర్ ఫిల్టర్స్. ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తున్నాము అంటే ఎయిర్ ఫిల్టర్స్ని యూజ్ చేస్తున్నాం. అవుట్డోర్ ఎయిర్ అనేది చాలా ఎలా ఉంటుంది అంటే చాలా డస్ట్ పట్టుకొస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్స్ని యూజ్ చేసుకుని ఎయిర్ మొత్తం మనం ఏం చేస్తున్నాము అంటే క్లీన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఫర్ హ్యూమిడిఫైయింగ్ ది ఎయిర్. హ్యూమిడిఫికేషన్ దేన్ని యూజ్ చేస్తున్నాము అంటే హ్యూమిడిఫైయర్ని యూజ్ చేస్తాం. మనం ఈ ఆల్ ఎయిర్ సిస్టంలో హీట్ సోర్స్నైనా యూజ్ చేసుకోవచ్చు, కూల్ సోర్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. హీట్ సోర్స్ ద్వారా రూమ్ని ఏం చేస్తాము అంటే హీట్ చేస్తాం. కూలింగ్ సోర్స్ ద్వారా ఆ రూమ్ని ఏం చేస్తాము అంటే కూల్ చేస్తాం. ఈ ఆల్ ఎయిర్ సిస్టంలో ఏ సోర్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, థ్యాంక్ యూ.